Hello there. Notes description లో ఉంది. Question number 38 చూస్తున్నాం. Which of the following welding is arc welding? కింద ఇచ్చిన వెల్డింగ్ ప్రాసెసెస్ లో ఆర్క్ వెల్డింగ్ ఏది అని చెప్పని అడుగుతున్నాడు. సో బట్ వెల్డింగ్ ఈజ్ అ రెసిస్టివ్ వెల్డింగ్ ప్రాసెస్, స్పాట్ వెల్డింగ్ ఈజ్ అ రెసిస్టివ్ వెల్డింగ్ ప్రాసెస్, ప్రొజెక్షన్ వెల్డింగ్ ఈజ్ అ రెసిస్టివ్ వెల్డింగ్ ప్రాజెక్ట్. సో మిగిలింది అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్. సో దిస్ కుడ్ బి ఆర్క్ వెల్డింగ్. ఈ ఆన్సర్ ఏంటి అని అంటే మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్తో చేయాలి, ఎందుకంటే అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ అన్నది లిటరేచర్లో చాలా తక్కువ బుక్స్లో ఇచ్చినారు. సో అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ ఈజ్ ఆర్క్ వెల్డింగ్ అని చెప్పి తెలియాలి అని అంటే అసలు ముందు బట్టు స్పాట్ ప్రొజెక్షన్ రెసిస్టెన్స్ వెల్డింగ్ అని తెలియాలి. మేబీ ఎగ్జామినర్ కూడా అదే లాజిక్తో మీరు ఆన్సర్ చేయాలని ఇచ్చుంటాడు, ఎందుకంటే అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ చాలా బుక్స్లో లేదు అసలు. సో మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డింగ్లో మనం చేయగలిగే జాయింట్స్ ఎట్లాంటివో చూద్దాం. ఎందుకంటే వెల్డింగ్ అంటే ఏం చేస్తాం, రెండు మెటల్ పీసెస్ని కలుపుతాం. రెండు మెటల్ పీసెస్ని కలపడాన్నే వెల్డింగ్ అని అంటాం. సో రెండు మెటల్ పీసెస్ని కలపాలి అని అంటే ఎటువంటి మెథడ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ది బట్ వెల్డింగ్ అని అంటాం. బట్ వెల్డింగ్ అని అంటే రెండు పైపుల మూతులు తీసుకొచ్చి కలుపుతాం. రైట్, సారీ ఫర్ ద లాంగ్వేజ్ బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్. రెండు పైప్స్, రెండు రాడ్స్కి సంబంధించినవి కార్నర్స్ని కలిపితే దాన్ని బట్ వెల్డింగ్ అని అంటాం. నెక్స్ట్ టీ జాయింట్స్ ఉంటాయి. టీ జాయింట్స్ అంటే ఒక పైప్ ఏమో ఇట్లా ఉంటుంది, ఇంకో పైప్ ఏమో దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక టీ షేప్ని ఫామ్ చేస్తాం. టీ జాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్నర్ జాయింట్స్ ఉంటాయి. కార్నర్ జాయింట్స్ అంటే ఒక పైప్ ఇట్లా ఉంటుంది, ఇంకో పైప్ తీసుకొచ్చి దీని మూలకు కలపాలి. నెక్స్ట్ ల్యాప్ జాయింట్స్ ఉంటాయి. ల్యాప్ జాయింట్స్ అని అంటే ఇట్లా ఒక మెటల్ పీస్ ఉంటుంది, ఇట్లా ఒక మెటల్ పీస్ ఉంటుంది, దాన్ని కార్నర్స్లో కాకుండా ఒకదాని మీదకి ఒకదాన్ని జరిపి చేస్తాం. అంటే కొంచెం ఇక్కడ మెకానికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలని చెప్పి ల్యాబ్ జాయింట్స్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎడ్జ్ జాయింట్స్. ఎడ్జ్ జాయింట్స్ అంటే ఇక్కడ చూపించినారు కదా, ఫస్ట్ ఒక పైప్ ఉంటుంది, ఇంకో పైప్ని బెండ్ చేసినాం. బెండ్ చేసి ఈ పైప్ని ఇట్లా కలపాలి అని అంటే దెన్ వీ యూస్ ఎడ్జ్ జాయింట్స్. ఇక్కడ ఎడ్జెస్ని వెల్డింగ్ చేస్తాం. ఐ మీన్ దిస్ ఈజ్ అ స్ట్రైట్ పీస్ బట్ దిస్ ఈజ్ అన్ ఎడ్జ్డ్ పీస్. సో ఈ ఎడ్జ్ పీస్ని కలపడానికి ఎడ్జ్ జాయింట్స్ని యూజ్ చేస్తాం. మరి ఈ 5 టైప్ ఆఫ్ వెల్డింగ్స్ని పర్ఫామ్ చేయాలి అని అంటే మన దగ్గర ఎటువంటి వెల్డింగ్ ప్రాసెసెస్ అవైలబుల్గా ఉన్నాయని కూడా మీకు తెలియాలి. ఫస్ట్ ఈజ్ నాన్ ఎలక్ట్రిక్ టైప్స్. ఎలక్ట్రిసిటీ ఇన్వెంట్ చేయడం కంటే ముందు నుంచి కూడా మనం వెల్డింగ్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఖచ్చితంగా నాన్ ఎలక్ట్రిక్ మీన్స్ కూడా ఉంటాయి అండ్ ఎలక్ట్రిక్ మీన్స్ కూడా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ అండ్ నాన్ ఎలక్ట్రిక్ మీన్స్లో కూడా ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ 2 టైప్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెసెస్ ఉంటుంది. ఒకటేమో ఫ్యూజన్, ఇంకొకటేమో సాలిడ్ స్టేట్, లేదా దీన్నే మనము ప్రెషర్ వెల్డింగ్ అని కూడా అంటాం. ప్రెషర్ వెల్డింగ్. సో ఫ్యూజన్లో ఏం చేస్తామనంటే ఫస్ట్ రెండిట్లో కూడా హీట్ డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. ఫ్యూజన్లో ఏం చేస్తామనంటే రెండు మెటల్స్ని కలిపేటప్పుడు ఫస్ట్ ఆ మెటల్స్ని కరిగేలాగా చేస్తాం. ఫస్ట్ వీ విల్ మెల్ట్ చేసి ఈ రెండు మెల్ట్ పుడుల్స్ వస్తాయి కదా, మెల్ట్ పుడులు అంటే కరగదీసినప్పుడు ఏదైతే ఆ మెత్తది వస్తుంది కదా దాన్ని మెల్ట్ పుడులు అంటాం. ఆ రెండు మెల్ట్ పుడులు ఒక్కదాంతో ఒకటి కలిసి రెండు ఒకటేసారి హార్డెన్ అవుతాయి. ఫస్ట్ మెల్ట్ అవుతాయి, తర్వాత హార్డ్ అవుతాయి. ఈ హార్డ్ అయ్యే టైంలో ఈ మెటల్కి సంబంధించిన మెటీరియల్ రెండు కూడా ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజ్ అవుతాయి. సో కాబట్టి దీన్ని మనం ఫ్యూజన్ వెల్డింగ్ అని అంటాం. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ లేదా ప్రెషర్ వెల్డింగ్ అని అంటాం. ఇది బేసికల్గా ఫ్రిక్షన్ మీద పనిచేస్తుంది, ఫ్రిక్షన్ ఎఫెక్ట్. సో ఫ్రిక్షన్ ఎఫెక్ట్ బేసికల్గా దీని మీద ఎట్లా పనిచేస్తుంది ఏంటంటే మనం ఏ మెటీరియల్ అయినా తీసుకోండి, ఏ మెటల్ అయినా తీసుకోండి, దాని మీద ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ అని అంటాం. సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్. సో ఈ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ని మనము వెల్డింగ్లో మన అడ్వాంటేజ్కి వాడుకుంటాం. ఎట్లా వాడుకుంటాము అని అంటే ఈ మెటల్ పీస్ ఉంది, దీని సర్ఫేస్ ఇర్రెగ్యులర్ ఉంది, ఇంకో మెటల్ పీస్ తీసుకుంటావు దాని సర్ఫేస్ కూడా ఇర్రెగ్యులర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ అంటే దీనిపైన ఉన్న ఇర్రెగ్యులారిటీ ఒకదాంతో ఒకటి ఇంటర్లాక్ అయ్యేటట్టు చేస్తాం. దీనికి ఒక మంచి ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక జార్ లోపల మట్టి నింపి ఆ మట్టి లోపల పెన్సిల్ పెట్టి పెన్సిల్ని పైకి కిందికి గుంజుకుంటా ఈ డబ్బాని అటు ఇటు జరిపినాం అనుకోండి, పెన్సిల్ అన్నది ఇలా ఇరుక్కపోయి పెన్సిల్ని పైనకి లేపినామనంటే జార్ కూడా దాంతో పాటు పైనకి లేస్తుంది. రైట్. సో ఇక్కడ మనం ఏంటి ఫ్రిక్షన్ని హెల్ప్ తీసుకున్నాం. పెన్సిల్ పైన ఉన్న ఇర్రెగ్యులారిటీస్ని శాండ్ పార్టికల్స్ మధ్యలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ని యూజ్ చేసుకొని శాండ్ పార్టికల్ ఒకదాంతో ఒకటి ఇంటర్లాక్ అయ్యేటట్టు చేసి ఈ పెన్సిల్ని అది పట్టుకునేలాగా చేసినాం. అండ్ రైల్వే ట్రాక్స్ కూడా అదే బేస్ పైన పనిచేస్తాయి కదా. రైల్వే ట్రాక్స్ దగ్గర ఎప్పుడు కూడా మనం సిమెంట్ అదేదో ఏం ఇక్కడ రాళ్ళు పెడతాం, ఆ రాళ్ళు ఒకదాంతో ఒకటి ఇంటర్లాక్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా బిహైండ్ దిస్ ప్రెషర్ వెల్డింగ్లో కూడా మనం ఏం చేస్తామనంటే ప్రెషర్ వెల్డింగ్లో ఒక మెథడ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మెథడ్ అది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రాసోనిక్ వెల్డింగ్లో ఏం చేస్తామంటే ఇట్లాంటి రెండు పీస్లను తీసుకొచ్చి వాటికి ఘోరమైన సౌండ్ ఇస్తాం. సౌండ్ అంటే హెవీ వైబ్రేషన్ ఇస్తాం. వైబ్రేషన్ తోటి ఏమవుతుంది అంటే అది బాగా హెవీగా వైబ్రేట్ అయ్యి దాంతో ఇది కలిసిపోతుంది. సో ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ వెల్డింగ్ చూద్దాం ఒకసారి. 30th క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఆల్రెడీ దొరికింది. నౌ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ద మెథడ్స్ ఆఫ్ వెల్డింగ్. సో నాన్ ఎలక్ట్రిక్ వెల్డింగ్లో ఫస్ట్ వీ హ్యావ్
గ్యాస్ వెల్డింగ్ లేదా థర్మిట్ వెల్డింగ్ ఉంది, తర్వాత ఆక్సిఫ్యూయల్ వెల్డింగ్ ఉంది. థర్మిట్ వెల్డింగ్ అన్నది రైల్వే ట్రాక్స్ని వెల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం ఎక్కువ. సో గ్యాస్ వెల్డింగ్లో కూడా ఆక్సీ ఎసిటిలీన్ ఉంది, ఎయిర్ ఎసిటిలీన్ ఉంది, ఆక్సీ హైడ్రోజన్ ఉంది. అంటే ఆక్సీ ఎసిటిలీన్ అండ్ హైడ్రోజన్ ఆక్సీ హైడ్రోజన్లో మనం ఏం చేస్తామనంటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటాం, ఎట్ ద సేమ్ టైం అసిటిలీన్ని ప్రొడ్యూస్ చేస్తాం అండ్ హైడ్రోజన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం. అసిటిలీన్ యూజువల్గా ఆన్ సైట్లో ప్రొడ్యూస్ చేస్తాం. అసిటిలీన్ అంటే మీరు బయట చూసుంటారు కదా, ఇప్పుడు మామిడి పండ్లని కానీ వీటిని మాగబెట్టడానికి మనకు కార్బైడ్ అని దొరుకుతుంది. సో ఆ కార్బైడ్ లోపల నీళ్ళు పోసినాం అని అంటే అది డిసింటిగ్రేట్ అయ్యి మనకు అసిటిలిన్ గ్యాస్ ఇస్తుంది, గలీజ్ వాసన వస్తుంది. సో దాన్ని మనం ఎప్పుడైతే ఆక్సిజన్ తోటి కలిపినాం అని అంటే అది మనకు ఒక ఆ, మంచి హీట్ని ఇస్తుంది. సో కాబట్టి ఆక్సీ అసిటిలిన్ ఫ్లేమ్స్ని వాడతాం. మనకు ఒకవేళ ఆక్సిజన్ అవైలబుల్గా లేదు అని అంటే ఒక కంప్రెసర్ పెట్టుకొని నార్మల్గా అట్మాస్ఫియర్లో నుంచి ఎయిర్ని సక్ చేసి ఆ ఎయిర్ని అసిటిలిన్ని కలిపి కూడా మనం వాడుకోవచ్చు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటే ఆక్సీ అసిటిలిన్ అంటాం, అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని సక్ చేసి వాడుకుంటే ఎయిర్ అసిటిలిన్ అంటాం. అండ్ అసిటిలిన్ కాకుండా కొన్ని కేసెస్లో హైడ్రోజన్ని కూడా యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఆక్సిజన్ని హైడ్రోజన్ని కలిపితే ఏమొస్తుంది, వాటర్ వస్తుంది, H2O వస్తుంది, వాటర్ వస్తుంది. సో వాటర్తో పాటు ఇంకేమొస్తుంది, వాటర్తో పాటు మస్తు వేడి వస్తుంది. సో ఈ వేడిని మనం వెల్డింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వీ హ్యావ్ ఆక్సీ హైడ్రోజన్ వెల్డింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ మీకు ఈ లేదు కానీ మనకు జనరల్గా బయట మనం గలీలలో చూసేటోళ్ళు ఏం చేస్తారు అని అంటే నార్మల్గా ఈ గ్యాస్ సిలిండర్లు కూడా పెట్టుకొని చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అక్కడ కూడా మనము కొన్నిసార్లు ఆక్సిజన్ పెట్టుకుంటారు, కొన్నిసార్లు ఆక్సిజన్ పెట్టుకోకుండా డైరెక్ట్ సిలిండర్ని వాడేసుకుంటుంటారు. దట్ ఈస్ నైదర్ ఆక్సీ అసిటిలిన్ నార్ ఆక్సీ హైడ్రోజన్. దట్ ఈస్ మనకి ఏం గ్యాస్ అది, కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ కాదు, దట్ ఈస్ ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని కూడా కొన్ని చిన్న చిన్న వెల్డింగ్ షాప్ వాళ్ళు వాడుకుంటారు. అండ్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్. ఎలక్ట్రిక్ వెల్డింగ్లో మనకు రెసిస్టెన్స్ వెల్డింగ్ ఉంది, ఇండక్షన్ వెల్డింగ్ ఉంది, ఆర్క్ వెల్డింగ్ ఉంది, సాలిడ్ స్టేట్ వెల్డింగ్ ఉంది, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ఉంది అండ్ లేజర్ వెల్డింగ్ ఉంది. ఈ రెండు కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ వెల్డింగ్స్ ఇవి. రెసిస్టెన్స్ వెల్డింగ్లో బట్ వెల్డింగ్ ఉంది, స్పాట్ వెల్డింగ్ ఉంది, సీమ్ వెల్డింగ్ ఉంది, ప్రొజెక్షన్ వెల్డింగ్ ఉంది. సీమ్ వెల్డింగ్ ఎక్కడ వాడతారు అని చెప్పి క్వశ్చన్ రావచ్చు, బికాస్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మిగతా బట్ స్పాట్ అంత ప్రొజెక్షన్ కూడా ఇంపార్టెంటే. సీమ్ వెల్డింగ్ ఎక్కడ వాడతారు అని అంటే పైప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతారు. ప్రొజెక్షన్ వెల్డింగ్ ఎక్కడ వాడతారు అని అంటే సీమ్ వెల్డింగ్ చేయడానికి రాని సిచ్యువేషన్లో ప్రొజెక్షన్ వెల్డింగ్ వాడతారు. ఓకే, వెయిట్. సీమ్ వెల్డింగ్ చేయడానికి రాని కేసులో స్పాట్ వెల్డింగ్ వాడతారు. ఓకే, స్పాట్ వెల్డింగ్ వాడతారు. ప్రొజెక్షన్ వెల్డింగ్ దేనిలో వాడతారు అని అంటే ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ మీద నట్టు పెట్టాలి, ఆ ప్లేట్ మీద నట్టు లేకుంటే బోల్ట్ పెట్టాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొజెక్షన్ వెల్డింగ్ వాడతాం. ప్రొజెక్షన్ వెల్డింగ్లో ఏం చేస్తామంటే కొన్ని ప్రొజెక్షన్స్ ఉంటాయి, మనం ఏదైతే ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కానీ జస్ట్ రిమెంబర్ దిస్, సీమ్ వెల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీమ్ వెల్డింగ్ పైప్స్ని వెల్డ్ చేయడానికి వాడతాం. సీమ్ వెల్డింగ్ చేయలేని పొజిషన్స్లో స్పాట్ వెల్డింగ్ వాడతాం. ఆర్క్ వెల్డింగ్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి, అటామిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్. ఓకే రైట్, మనకి ఇక్కడ ఆప్షన్లో ఇచ్చిన నేను ఆప్షన్ డి, అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్. అండ్ కార్బన్ ఆర్క్ వెల్డింగ్, మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్. కార్బన్ ఆర్క్ వెల్డింగ్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్ విల్ బి యూజ్డ్ యాజ్ కార్బన్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసుకొని మన వర్క్ పీస్ దగ్గర ఒక ఆర్క్ని సెటప్ చేసి ఆర్క్తో క్రియేట్ అయిన వేడితోటి మన మెటల్ పీస్ని కలపడానికి ట్రై చేస్తాం. మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్లో ఏం చేస్తాము అని అంటే మనం ఒకవేళ కాపర్ ప్లేట్లని కలపడానికి వాడుతుంటే మెటాలిక్ ఎలక్ట్రోడ్ కూడా కాపర్గానే వాడతాం. సో ఈ కేసులో ఇవి కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ అని అంటాం. కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ అంటే వెల్డింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్ అన్నది కరిగిపోయి వర్క్ పీస్ మీద పడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. నెక్స్ట్ ఎంఐజీ వెల్డింగ్ అంటే మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. టీఐజీ వెల్డింగ్ అంటే టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్లో ఏం చేస్తామంటే ఏదైతే మెటల్ని మనం వెల్డింగ్ చేయాలనుకుంటున్నాం అదే మెటల్ని ఎలక్ట్రోడ్ లాగా వాడతాం. టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్లో ఏం చేస్తామనంటే మనం ఏ మెటల్ పీస్ని వెల్డింగ్ చేయాలనుకున్నా కూడా ఎలక్ట్రోడ్ లాగా మట్టుకు టంగ్స్టన్నే వాడతాం. సాలిడ్ స్టేట్ వెల్డింగ్లో వీ హ్యావ్ ఫ్రిక్షన్ వెల్డింగ్, అల్ట్రాసోనిక్ వెల్డింగ్, డిఫ్యూజన్ వెల్డింగ్, ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్, ఫార్జ్ వెల్డింగ్, కోల్డ్ వెల్డింగ్ అండ్ రోల్ వెల్డింగ్. సో ఈ ప్రాసెస్లు అన్నీ ఉంటాయి మనకు. సో వీటికి సంబంధించి ఇవి ఎట్లా పనిచేస్తాయి అని చెప్పి చూసేదానికి వేరే ఏదైనా వీడియో ఉంటే చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇన్ దిస్ వీడియో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్. మనం నెక్స్ట్ వీడియోలో 39th క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం.